హరిహర వీరమల్లు ఎక్కువసార్లు వాయిదా పడ్డ మూవీ అంటూ ఆస్కార్లో ఓ కేటగిరీ పెడితే ఈ మూవీ తప్పకుండా నామినేట్ అవుతుంది. ఇంకా ఛాన్స్ ఉంటే ఆస్కార్ అవార్డు కూడా రావచ్చు. దాదాపు 6 ఏళ్ల పాటు రిలీజ్ డేట్ విషయంలో దోబూచులాట ఆడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు అప్పట్లో. కానీ ఏవేవో కారణాలు చూపి వాయిదా వేశారు. ఇప్పుడు తాజా రిలీజ్ డేట్ అంటే జూలై 24. ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా హరిహర వీరమల్లు వాయిదా పడబోతోంది అంటూ ఇండస్ట్రీలో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది. దానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్కి చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. దాదాపు 60% షూటింగ్ చేసిన తర్వాత ఏకంగా డైరెక్టరే మారిపోయాడు. అలాగే దాదాపు 6 సంవత్సరాల పాటు రిలీజ్కి నోచుకోకుండా ఉండిపోయింది. అంతా ఎందుకు, కనీసం షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేకపోయింది. ఫైనల్గా ఇటీవల పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ పూర్తి చేశారు. ఇక రిలీజ్ డేట్ ప్రకటించడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సీజీ వర్క్ అండ్ బిజినెస్ లేకపోవడంతో రిలీజ్ డేట్స్ ప్రకటించినా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్ 12న తప్పకుండా రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ తీరా చూస్తే బిజినెస్ అవ్వలేదు. సీజీ వర్క్ పూర్తవలేదు. కనీసం ట్రైలర్ కట్ వర్క్ కూడా పూర్తి చేయలేదు. దీంతో ఎప్పటిలాగే అందరూ ఊహించినట్టు వాయిదా వేశారు. ఇప్పుడు జూలై 24 అని కొత్త డేట్ అనౌన్స్ చేశారు. రేపు ట్రైలర్ కూడా రాబోతోందని అంటున్నారు. కానీ రిలీజ్ అనుకున్న డేట్కే వస్తుందా అంటే ఎక్కడో చిన్న సైలెంట్. కారణం, సినిమా బిజినెస్ ఇంకా అవలేదు. ఏదో ఒక్క ఏరియా మాత్రమే అయిందట. మిగతా ఏరియాల్లో భారీ ప్రైజ్ చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న బజ్ చూస్తే అది సాధ్యం కాదు. అందుకే బయ్యర్లందరూ వెనుకడుగు వేస్తున్నారట. ట్రైలర్ వచ్చాకైనా బయ్యర్లు తాము చెప్పిన ధరకు ఒప్పుకుంటారా అని నిర్మాత రత్నం ఎదురుచూస్తున్నాడు. ట్రైలర్ బాగుంటే బిజినెస్ జరగొచ్చు. కానీ ట్రైలర్లో ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ రీవర్క్ చేయాల్సి వస్తుందేమో. అదే జరిగితే వాయిదా తప్పదు. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సినిమా రిలీజ్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. ఎప్పుడో చూసుకున్న డీల్ కూడా క్యాన్సిల్ చేసుకుని కాస్త తక్కువ ప్రైస్కి కొత్తగా డీల్ చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ డీల్ను కూడా క్యాన్సిల్ చేసుకోవద్దు అంటే జూన్ 24న తప్పకుండా రిలీజ్ కావాల్సింది. అటు కింగ్డమ్ కూడా వెయిట్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయితే డేట్స్ చేసుకుని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. జూన్ 24న ఇది ఫిక్స్ అయితే ఆగస్టు 1న కింగ్డమ్ రావాలని అనుకుంటున్నారు. ఈ డేట్ను కూడా కింగ్డమ్ వాళ్ళు రేపో మాపో అనౌన్స్ చేయబోతున్నారు. వీళ్లపైన కూడా ఓటీటీ ప్రెషర్ ఉంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా తొందర పెడుతున్నారట నాగవంశీని. ఇవేవీ జరగొద్దు, అంతా సాఫీగా ఉండాలి అంటే రేపు రాబోయే ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. అప్పుడు నిర్మాత ఆశించిన బిజినెస్ జరగాలి. అయితే ఇప్పటివరకు వస్తున్న టాక్ ప్రకారం ట్రైలర్ బానే ఉందని అంటున్నారు. దాదాపు 3 నిమిషాలున్న ట్రైలర్ ఇంప్రెస్ చేసేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్ను ఏకంగా 7 సార్లు చూశాడట. అంతలా బాగుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది. మరి అది ఆడియన్స్ ఎంత మేర నచ్చుతుందో చూడాలి.